వీడియోలో మనం అల్కేన్స్ చూద్దాం. ప్రిపరేషన్ ఆఫ్ అల్కేన్స్ చూద్దాం. ఓకే, అల్కేన్స్ అంటే ఏంటివి? అల్కేన్స్ ఆర్ ఆర్గానిక్ కాంపౌండ్స్ దట్ కన్సిస్ట్ ఆఫ్ సింగిల్ బాండెడ్ కార్బన్ అండ్ హైడ్రోజన్ ఆటమ్స్. జనరల్ ఫార్ములా ఫర్ అల్కేన్ is CnH3n+2. అంటే అల్కేన్స్ అని వేటిని అంటాం మనం? కార్బన్ సింగిల్ బాండ్ కార్బన్ని, లేకపోతే కార్బన్ సింగిల్ బాండ్ హైడ్రోజన్ని, దీన్ని మనం అల్కేన్ అంటాం. బేసిక్గా మనకు ఇది CH4 అనేది మీథేన్, ఇది స్మాలెస్ట్ అల్కేన్ అన్నమాట. సో మనకు న్యాచురల్గా సింగిల్ బాండ్ సిఏ ఉంటాయి, CH3 ఓకే, ఇలాగా CH3 లేకపోతే CH2 వీటిని మనం అల్కేన్స్ అని అంటాం. ఓకే, alkanes have relatively lower boiling points and melting points. They are insoluble in water. Water లో insoluble గా ఉంటాయి. ఆర్గానిక్ సాల్యుబుల్స్ మాత్రం soluble గా ఉంటాయి. ఓకే, ప్రిపరేషన్ క్యాటలిటిక్ హైడ్రోజనేషన్. మనకు క్యాటలిటిక్ హైడ్రోజనేషన్ అంటే ఏంటిది? ఎగ్జాంపుల్, క్యాటలిటిక్ అంటే క్యాటలిస్ట్ అనమాట. హైడ్రోజనేషన్ అంటే అడిషన్ ఆఫ్ హైడ్రోజన్. ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ క్యాటలిస్ట్ హైడ్రోజన్ ఈజ్ యాడెడ్ టు ద కాంపౌండ్. ఓకే, దట్ ఈల్స్ ఈథేన్ అంటే అల్కెన్ ని మనకు ప్రొడ్యూస్ చేస్తుంది. Hydrogenation is a addition reaction. The hydrogenation of alkanes is an exothermic reaction. Okay, addition reaction అన్నమాట ఇది, అండ్ exothermic reaction కూడా. ఈథిన్ H2 ఉంది కదా, హైడ్రోజన్ ఉంది ఇక్కడ. ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ప్లాటినం పెల్లడైజ్డ్ చార్కోల్, ఇది PDC అనేది పెల్లడైజ్డ్ చార్కోల్ లో మనకు ఈథేన్ ప్రోడక్ట్ అనేది ఇస్తుంది. ఈథిన్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ క్యాటలిస్ట్ మనకు ఈథేన్ అనేది ఇస్తుంది. ఈథేన్ రియాక్ట్స్ విత్ H2 ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ క్యాటలిస్ట్ ప్లాటినం పెల్లడైజ్డ్ చార్కోల్ అండ్ గివ్స్ ద ప్రోడక్ట్ ఈథేన్. రియాక్షన్ రాస్తా. రియాక్షన్ ఎలాగుందంటే, ఈథేన్ కదా మనకు, C∠C H ఈథేన్ ఇది. సో ఏముంది ఇక్కడ? ప్లస్ H2 హైడ్రోజన్ ఉంది. ఓకే, ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ప్లాటినం పెల్లడైజ్డ్ చార్కోల్లో మనకు ఈ బాండ్ అనేది బ్రేక్ అవుతుంది. ఓకే, ఈ బాండ్ బ్రేక్ అయి CH అల్కేన్ ఇది అల్కేన్, న్యాచురల్గా అల్కేన్. దీని నేమ్ వచ్చేసి ఈథేన్. ఓకే, ఈథేన్ నుంచి మనకు ఈథేన్ అనేది ఫామ్ అయ్యింది. ఏం లేదు, ఇక్కడ H2 ఉంది, ఇక్కడ బాండ్ బ్రేక్ చేసి ఇక్కడ ఒక హైడ్రోజన్ యాడ్ చేస్తే చాలు, మనకు ప్రోడక్ట్ అల్కేన్ అనేది వచ్చేస్తుంది. ఓకే, తర్వాత వచ్చేసి వుడ్స్ రియాక్షన్. Alkyl halides and treatment with sodium metal in dry ether give higher alkanes. This reaction is called Woods reaction. Okay, it is used for preparation of higher alkanes containing even number of carbon atoms. మనకు బేసిక్గా అల్కైల్ హ్యాలైడ్స్ అంటే ఏంటివి? అల్కైల్ హ్యాలైడ్స్ అంటే అల్కైల్ గ్రూప్ అంటే CH3 గ్రూప్. ఓకే, హ్యాలైడ్ అంటే హ్యాలైడ్ అంటే హాలోజన్ గ్రూప్. ఇక్కడ CH3 ఉంది, Xలో మనకు Cl ఉండొచ్చు, Br ఉండొచ్చు, F ఉండొచ్చు. ఓకే, దీన్ని మనం అల్కైల్ హ్యాలైడ్ అని అంటాం. ఓకే, సో మనకు ఇక్కడ అల్కైల్ హ్యాలైడ్ ఉంది, ఒక అల్కైల్ హ్యాలైడ్, దీన్ని మిథైల్ బ్రోమైడ్ అంటారు, దీన్ని మిథైల్ బ్రోమైడ్. 2 moles ఆఫ్ అల్కైల్ హ్యాలైడ్ రియాక్ట్స్ విత్ సోడియంతో రియాక్ట్ అయ్యి ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ డ్రై ఈథర్ గివ్ ఈథేన్. అల్కెన్ అనేది ఇస్తుంది. అల్కెన్ ప్రోడక్ట్ కదా మనకు మెయిన్ కావాల్సింది, అల్కెన్ ప్రోడక్ట్. సో మనకు అల్కెన్ ప్రోడక్ట్ అనేది ఇస్తుంది. అది ఎలా జరుగుతుంది? ఏం లేదు, ఇక్కడ CH3Br ఇది దీన్ని ఎలిమినేట్ చేసేయాలి. ఎలిమినేట్ చేస్తే దీన్ని అటాచ్ చేస్తే CH3 2NaBr. రియాక్షన్ రాస్తాను. CH3Br ప్లస్ 2Na కదా మనకు, ఇది 2Na సో డ్రై ఈథర్ ప్రెజెన్స్ లో మనకు దీన్ని ఎలిమినేట్ చేసేసి దీన్ని యాడ్ చేయండి. CH3 అల్కేన్ ప్రోడక్ట్ ఫామ్ అయిపోయింది. సో మనకు ఇక్కడ 2Br ఉన్నాయి కదా, 2Na ఉన్నాయి. సో NaBr సో 2NaBr ఇది వచ్చేసి ఇక్కడ మనకు ప్రోడక్ట్ అనేది వచ్చేస్తుంది. రియాక్షన్ అనేది కంప్లీట్ అయిపోయింది. కోల్ బేస్ సింథసిస్ నెక్స్ట్ వచ్చేసి. ఓకే, solutions of sodium or potassium salt of carboxylic acid
An electrolysis give alkanes అంటే సోడియం సాల్ట్. ఓకే, an electrolysis gives ethane అంటే మనకు అల్కేన్ ప్రోడక్ట్ అనేది ఇస్తుంది. సో మనకి ఇక్కడ ఏం చేయాలి, మనం ఇక్కడ 2CH3COONA ఉంది కదా, మనకు ఇది COONAని రిమూవ్ చేసేయాలి. రిమూవ్ చేస్తే మనకు CH3 అనేది యాడ్ చేస్తే మనకు ప్రోడక్ట్ అనేది వస్తుంది. సో ఎగ్జాంపుల్ ఏం లేదు, డైరెక్ట్ రా, ఏముంది మనము డైరెక్ట్ రాసేలా. CH3 COONA ఉంది కదా, ఏముంది మనకు 2H2 ఉంది. సో ఏం లేదు, డైరెక్ట్ ప్రోడక్ట్ COONA తీసేయాలి. CH3 అల్కేన్, అదే దీన్ని ఈథేన్ అంటారు. సో మనకు ప్రోడక్ట్ అనేది ఫామ్ అయిపోయింది. COONA తీసేయాలి, CH3 యాడ్ చేయాలి, అంతే. Grignard reagent. Grignard reagent is an organometallic compound. Okay, Grignard reagent is represented by RMgX. అంటే మనకు RMgX. Grignard reagent ని మనం ఏమంటాం? Grignard reagent. ఓకే, దీన్ని ఆ Grignard reagent లో మనకు R గ్రూప్ ఉంటుంది, మ్యాగ్నీషియం ఉంటుంది అండ్ X ఉంటుంది. R అంటే మనకు అల్కైల్ గ్రూప్. అల్కైల్ గ్రూప్ అంటే CH3 మిథైల్ గ్రూప్ ఉండొచ్చు, లేకపోతే మిథైల్ గ్రూప్, లేకపోతే ఇథైల్ గ్రూప్, లేకపోతే ప్రొపైల్ గ్రూప్ ఉండొచ్చు. తర్వాత Xలో మనకు ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడైన్ ఉండొచ్చు. దీన్ని మనం గ్రిగ్నార్డ్ రియేజెంట్ అని అంటాం. ఓకే, మనకు దీన్ని మనం మిథైల్ మ్యాగ్నీషియం అయోడైడ్ అంటే మనకు ఇది గ్రిగ్నార్డ్ రియేజెంట్. ఓకే, గ్రిగ్నార్డ్ రియేజెంట్ని వాటర్తో రియాక్ట్ అయినప్పుడు మనకు మీథేన్ అనేది ఫామ్ అయిపోతుంది. అది ఎలా ఫామ్ అవుతుందో నేను ఇప్పుడు చూపిస్తాను. ఓకే, మనకు గ్రిగ్నార్డ్ రియేజెంట్ ఏముంది, ఇక్కడ CH3Mgi ఉంది. సో మనకు H2O యాడ్ చేసినప్పుడు ఇది H+గా రాసుకోండి, ఇది OH- రాసుకోండి. సో మనకు H+ ఏదైతే ఉంటుందో ఇక్కడ అటాక్ అవుతుంది. CH4 ప్లస్ మనకు ఇక్కడ OH ఉంది, ఈ Mg పైన అటాక్ అవుతుంది. సో MgOHI. సో మనకు ప్రోడక్ట్ మిథేన్ అనేది ఫామ్ అయిపోతుంది. ఈ విధంగా మనకు గ్రిగ్నార్డ్ రియేజెంట్ రియాక్షన్ అనేది జరుగుతుంది. ఓకే.